మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెలాఖరుకే కేరళను రుతుపవనాలు తాకనున్నాయి. ఇక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం 5-6 రోజుల సమయం పడుతుంది. అంటే 5 నుండి 8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ డీజీపీ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ డీపీగా డీజీపీ రవి గుప్తా ఫోటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు ఆయన కుమార్తెకు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న అంశం అటకెక్కింది. ధాన్యానికి బోనస్ బోగస్ అయింది. వ్యవసాయ కూలీలకు 12,000 హామీ మాయమైంది. చివరకు రైతు భరోసాపై కూడా కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. మాక్లూర్ మండలంలో చిక్లి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని కార్యక్రమాన్ని కుంకుమార్చన, కళ్యాణోత్సవం, రథోత్సవ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సమాజంలో పలు విషయాలకు భయపడుతూ కుటుంబం, పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాల పట్ల భయపడడం లేదని, తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. రేంజర్ మండలంలో రాత్రి వేళల్లో జోరుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న రెవెన్యూ పోలీసులు అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల జయంతి నవరాత్రుల సందర్భంగా శ్రీ స్వామివారి జయంతిని పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.